share and subscribe to Vishwasam.in. అన్న కేసీఆర్కు మంత్రి పదవిక చంద్రబాబు తప్పు చేస్తే ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రికి ఇప్పుడైన రేవంత్ రెడ్డిని లోపలేసిన కేసీఆర్ తప్పు చేస్తే నన్ను గెలుక్కొని ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తుందని చెప్తున్నా. ఇక రాబోయే కాలం సమాధానం ఎట్లుంటుందో నేను చూపాడు. చూసారుగా, ఇది కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కాన్ఫిడెన్స్. ఇలా చెప్పడం మీద రాజకీయ వర్గాలు చాలానే మాట్లాడుకుంటున్నాయి. చెప్పాలి సార్, ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ప్యాకెట్ మీద నన్ను తాగద్దు పోతారని రాసినప్పుడు చేస్తారు అని చెప్పతే ఎలా? ఏంటి రమణారెడ్డి మరో రేవంత్ రెడ్డి కాగలరా? సాధ్యమేనా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ లోకి వెళ్లే ముందు విశ్వాసం.in సబ్స్క్రైబ్ చేసుకోండి. కేసీఆర్ తెలంగాణకు నాయకుడు కావడానికి 14 ఏళ్లు పట్టింది. రేవంత్ రెడ్డి మీద ఓటుకు నోటు కేసు వచ్చిన 9 ఏళ్లకు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఇవన్నీ బ్రేకింగ్ పాయింట్స్. రాజకీయం ఓ రకంగా ఆలోచించి గురి పెడితే వ్యక్తిగతంగా ఇలాంటి లీడర్లు ఆ పరిస్థితుల్ని అనుకూలంగా ఎలా మలుచుకున్నారు అనేది ఓ కేస్ స్టడీ కాదనలేం. నిజమే కదా, తెలంగాణ పేరుతో కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆయనకి చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టే ఉద్యమం అంటున్నాడు అని కొట్టిపారేశారు అందరూ. కారణం నిజమే కావచ్చు, కానీ ప్రభావం కనిపించడం మొదలైన తరువాత అదే కేసీఆర్ను నాయకుడిగా ఒప్పుకుంటూ చుట్టూ చేరిన వారి సంఖ్య పెరిగింది. అదే బీఆర్ఎస్ పార్టీ అయింది. రేవంత్ రెడ్డి ఇంకా రాకెట్ స్పీడ్ దూకుడుగా దూసుకొచ్చి ఓటుకు నోటు కేసుతో బోల్టా పడ్డాడు అనుకున్నారు చాలా మంది. కానీ కేసీఆర్ అలా రేవంత్ మీద గురి పెట్టడమే రాజకీయంగా కలిసొచ్చింది, పాపులారిటీ తెచ్చిపెట్టింది. రేవంత్ రెడ్డిని కేసీఆర్ అంతగా టార్గెట్ చేస్తున్నారు అంటే ఏదో విషయం ఉండే ఉంటుంది అనే అభిప్రాయం బలపడి రేవంత్ రెడ్డి బలమైన నాయకుడు కావడానికి కారణమైంది. మరి తెలంగాణలో మరో నాయకుడు తయారు కావడం అంత సులభమా? ఈటెల లాంటి నాయకులు ఎదురు దెబ్బతిన్న తరువాత మరొకరు తలెత్తడం మాటలా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాజకీయం అయితే మారుతోంది. మరి అవకాశం అందుకునేదెవరు అంటే నేనే అంటున్నారు వెంకటరమణారెడ్డి. సీఎం అవుతా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. అయితే అయ్యే అవకాశం ఎంత ఉందనేది పాయింట్. ఈటెల రాజేందర్ ఈ మధ్య కాస్త హైప్ క్రియేట్ చేశారు. కేసీఆర్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఉప ఎన్నిక తెచ్చి ఓ ఊపు ఊపుతారు అనుకున్నారు చాలా మంది. ఏడాది తిరిగేలోపు అదే హుజూరాబాద్లో కూడా ఓడిపోయే పరిస్థితి వచ్చేసింది. ఈటెల ఎక్కడ దెబ్బతిన్నారో చూస్తే చాలా విషయాలు తెలుస్తాయి. ఈటెల బీసీ నాయకుడు, ఉద్యమ నేపథ్యం ఉంది కాబట్టి బీజేపీ ప్రాధాన్యం ఇచ్చింది. గో గెటర్ అవుతారు అనుకుంది బీజేపీ. కానీ ఈటెల బీజేపీని ప్రభావితం చేయలేకపోయారు, తాను కూడా ప్రభావం చూపలేకపోయారు. ఇప్పుడు మల్కాజ్గిరిలో గెలిస్తే స్టోరీ డిఫరెంట్ అని కొంతమంది అనొచ్చు, అది వేరే స్టోరీ. ఇప్పుడు రమణారెడ్డి విషయానికి వద్దాం. కామారెడ్డిలో జైంట్ కిల్లర్ అయిన తరువాత అంచనాలు పెరిగాయి. క్రేజ్ వచ్చిన మాట వాస్తవం. మాటకారితనం ఉంది కాబట్టి రాజకీయం మీద ఆసక్తి ఉన్న వారి దృష్టిని రమణారెడ్డి ఆకర్షిస్తున్నారు. మరి ఇక ముందు పరిస్థితి ఏంటి? రాజకీయం అనేది నిరంతరం తిరిగే చక్రం. ఓ రౌండ్ అయిపోయిన తర్వాత నేనే గెలిచా అని చెప్పుకోవచ్చు, కానీ తర్వాత రౌండ్ సంగతి ఏంటి అని అడిగే రంగం రాజకీయం. సంచలన విజయాలు సాధించిన వాళ్లను తెలంగాణ చాలా మందినే చూసింది. కల్వకుర్తిలో ఎన్టీఆర్ మీద గెలిచిన చిత్తరంజన్ నిలదొక్కుకోలేకపోయారు. కొడంగల్లో రేవంత్ మీద గెలిచిన పట్నం బ్రదర్ ఇప్పుడు ఎక్కడున్నారు? చిరంజీవిని ఓడించి సంచలనం రేపిన నేతను భీమవరం మర్చిపోయింది. అంటే సంచలన విజయం కేవలం తారాజువ్వ లాంటిది.
వెలిగేప్పుడు చూడాలి. ఆ తర్వాత ఆ ప్రభావం కనిపించడం కష్టం. కానీ ఓ వ్యూహం ప్రకారం ఆశయంగా పెట్టుకొని పనిచేస్తే నేనే మీ గో గెటర్ అని బీజేపీకి వెంకటరమణారెడ్డి నిరూపించగలిగితే మాత్రం పరిస్థితులు మారొచ్చు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 1-6 సీట్లు మాత్రమే గెలిచి కాంగ్రెస్ 10 సీట్లు సాధిస్తే బీజేపీకి చాలా పని ఉంటుంది. అవకాశాలకు తలుపులు తెరుచుకుంటాయి. అలాంటప్పుడు టార్గెట్ పెడితే సాధించే లీడర్ ఎదురైతే ఢిల్లీ నాయకత్వం ఆయుధంలా వాడుతుంది. అవకాశాలు ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. మరి అలాంటి అవకాశాన్ని సృష్టించుకోవాలంటే వ్యూహం, చతురత, సంచలనం రేకెత్తించే సామర్థ్యం, ఆర్థిక వనరులు ఇలా చాలానే కావాలి. ఇక్కడే అద్వానీ చెప్పిన ఓ మాట గుర్తొస్తుంది. నా గమ్యం ఇది అని ప్రకటిస్తే రాజకీయంలో తోడు వచ్చే వాళ్ళ కంటే కూడా అడ్డుకోవాలనుకునే వాళ్ళే ఎక్కువ. అందుకే ప్రకటించకు, సాధించు అని ఆత్మకథలో ఓ చోట రాసుకున్నారు అద్వానీ. వెంకటరమణారెడ్డికే కాదు, అందరికీ ఇది వర్తిస్తుంది. ఏమంటారు? అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. Like, share and subscribe to Vishwasam.in.